మార్నింగ్ మాస్టర్స్, వెల్కమ్ టు స్పిరిచువల్ సైన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ సిరీస్ ఆఫ్ ఆడియోస్లోని హనుమంతుల వారు మనకి బోధిస్తున్న ఇమ్మోర్టల్ టాక్స్ బుక్లోని స్ట్రింగ్స్ ఆఫ్ టైమ్ అనే చాప్టర్ని మనం స్వాధ్యాయం చేసుకుంటున్నాం. మనం గతంలో ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం మాస్టర్స్. చంద్ర యొక్క సోల్ ఇంకా స్ప్లిట్ అవ్వలేదు. ఆల్టర్నేటివ్ సోల్ని మనం వెతకాలి అని కాల హనుమంతుల వారితో అన్నారు. హనుమంతుల వారు చంద్ర యొక్క సోల్ స్ప్లిట్ అవుతుందేమోనని ఎదురు చూస్తున్నారు. హనుమంతుల వారు చంద్ర ఇంటిలో ఉన్న మనుషుల్ని చెక్ చేస్తున్నారు. ఒకవేళ తను అంటే హనుమంతుల వారి ప్లాన్ ఫెయిల్ అయినా ఒక స్పేర్ సోల్ని రెడీగా ఉంచుకోవాలని హనుమంతుల వారు చంద్ర ఇంటిలోని ఉన్న అందరి ఆత్మలని చెక్ చేశారు. హనుమంతుల వారి ప్లాన్ ఫలించింది. చంద్ర యొక్క సోల్ స్ప్లిట్ అయింది. C13 సోల్ C6 C7 సోల్ కింద స్ప్లిట్ అయ్యింది. C6 సోల్ చంద్రలో ఉంది. C7 సోల్ తన కుమారుడి బాడీలోకి వచ్చింది. చంద్ర యొక్క కుమారుడు లేచేసరికి ఇంటిలో దుఃఖంతో ఉన్న జనం అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అందరూ ఆనందిస్తున్నారు. ఆమె జీవితాంతం బుద్ధిమాన్యంతో ఉండబోతోందా అని కాల హనుమంతుల వారిని అడిగారు. మీరు చేసినది ఎంతమాత్రం న్యాయం కాదు. చంద్ర చక్కగా C13 సోల్తో జీవిస్తోంది. ఇప్పటి నుంచి తను C6 బుద్ధిమాంద్యం గల సోల్గా జీవించాలి. మీకు తన కుమారుడిని రక్షించాలంటే వేరే ఏదైనా సోల్ని స్పేర్గా ఉంచాల్సింది కదా. లేదా C7 సోల్ తనలోని C6 సోల్ని తన బిడ్డలోని ప్రవేశపెట్టాల్సింది అని అన్నారు కాల. C6 సోల్తో చంద్ర యొక్క లైఫ్ని కాలా చూస్తున్నారు. C6 సోల్తో ఆమెకి మరణం సంభవించవచ్చు. చంద్ర యొక్క భర్త పని చేసుకోవడానికి పంట పొలానికి వెళ్తాడు. కొడుకు నిద్రపోతుంటాడు. మతిస్థిమితం లేని చంద్ర వంట ఇంట్లోకి వెళ్ళి తన బట్టల్ని తానే కాల్చుకునే ప్రమాదం ఉంది. చంద్ర ఆత్మ ఎన్నో వేల దారులు వెతుక్కోవచ్చు కాల. పైన చెప్పిన పాత్లోకి చంద్ర సోల్ వెళ్లకుండా నేను చూసుకుంటాను అన్నారు హనుమంతుల వారు. మాంక్ అంటే సన్యాసి, చంద్ర ఇద్దరి ఒక జంక్షన్ పాత్ ఏమైనా ఉందా ఏమో చూడు కాల అని అన్నారు హనుమంతుల వారు. సన్యాసి, చంద్ర ఇద్దరి ఒక జంక్షన్ పాత్ ఏమైనా ఉందా చూడు అన్నారు హనుమంతుల వారు. సన్యాసి ఇప్పుడు వచ్చి మాత్రం ఏం చేస్తారు అడిగాడు కాల. తన M7 సోల్ని చంద్ర బిడ్డకి ఇద్దామనుకున్నాడు. కానీ అది ఇప్పుడు అవసరం లేదు కదా. చంద్ర కొడుకులో ఆల్రెడీ ఒక సోల్ ఉంది కదా. తన M7 సోల్ని మాంక్ అంటే సన్యాసి చంద్ర యొక్క కొడుకి కాకుండా చంద్రకిస్తాడు అంతే అన్నారు హనుమంతుల వారు. థ్యాంక్ యూ మాస్టర్స్. మిగతా రేపు కంటిన్యూ చేసుకుందాం.